వద్దు వంశీ అని చెప్పా, ఇక తప్పదు శిక్ష. వల్లభనేని వంశీపై హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. తన మాట వినుంటే వంశీ అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు అన్నారు. జైలు జీవితం కూడా తప్పేదన్నారు. సునీల్ పై హత్యాయత్నం కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 17న మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీతో పాటు 7గురిని నిందితులుగా చేర్చిన పోలీసులు వారి కోసం సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వంశీ కోసం 3 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయని తెలిపారు పోలీసులు. వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, అనుచరులతో కూడా ఆయన టచ్లో లేరంటున్నారు. వల్లభనేని వంశీ వ్యవహారంపై స్పందించారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నేను ఆ రోజున గౌరవంగా చెప్పేవాడిని. నోరు అదుపులో పెట్టుకొని వంశీకి చెప్పాను, కొడాలి నానికి చెప్పాను. అన్న నా దగ్గరకు వచ్చేవాడు, నోరు అదుపులో పెట్టుకోడరా, తర్వాత బాధపడతారని చెప్పా. ఇప్పుడు బాధపడుతున్నారా లేదా? పెద్దరికం ఎందుకు చెప్పిందో వినాలి కదా. పేరు నానికి చెప్పేవాడిని, మన కాకినాడ కన్నబాబుకి చెప్పేవాడిని. ఎందుకయ్యా మరి ఈ కులాలకు కుమ్ములాట్లు ఎందుకు? వాడు మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాడు, మీరు జాగ్రత్త అని చెప్పేవాడు. ఇప్పుడు ఏమైంది? సరే వెనక చెడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వంశీతో పాటు కొడాలికి పేర్ని నానికి సూచించానన్నారు. తన మాట విని ఉంటే వారికి కష్టాలు వచ్చేవే కాదన్నారు బుచ్చయ్య చౌదరి. పెద్దల మాట సద్దిమూట అన్న బుచ్చయ్య చౌదరి అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్పారు.